చూడండి ఫ్రెండ్స్, 8 వచ్చేంత వరకు పెట్టాలి. ఇలా పెడుతూ ఉంటాను నేను, చూస్తూ ఉండండి. 8కి మనము స్టాప్ చేయాలన్నమాట. మనమైతే సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ఇలాంటి పెద్ద ముగ్గులు ఆవు పేడతో ఇంటి ముందంతా కల్లాపి చల్లి మనము ఇలాంటి ముగ్గులు వేస్తే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముగ్గు స్టార్ట్ చేద్దాం. మరి ఇలా చుక్కలు అయితే పెట్టేసాం కదా. ఇప్పుడు ముగ్గు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఓకేనా. ఇలా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాం అనుకో మనకి ఈజీ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఇవి షేక్ అవుతూ ఉంది, పేపర్ కదా అందుకోసం. ఇది కూడా ఇలా ఫ్రెండ్స్. ఓకేనా. నేను ఇంకా కొన్ని వీడియోస్ ఎడిటింగ్ అనేది చేస్తలేదు ఫ్రెండ్స్. నేను ఇంకా నేర్చుకోవాలి అన్నీ కూడాను. అందుకోసమనే నా వీడియోస్ కూడా ఎక్కువ సబ్స్క్రైబర్స్, లైక్స్ అనేవి నా వీడియోస్లో చాలా తక్కువగానే ఉంటారు. అవునా ఫ్రెండ్స్, నేను నిజమే చెప్తున్నాను కదా అందరికీ. మీరు చేసుకుంటున్నారు, చేసేవాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది బాగా కలర్ఫుల్గా కనిపిస్తేనే కదా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉండేది. ఓ ఫ్రెండ్స్, ఇలా వేసాం కదా ఫ్లవర్స్ అనేవి, ఇలా వేయాలన్నమాట. ఇలా గీస్తూ ఉన్నాను చూడండి. వీటికి కలర్స్ వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కో దానికి ఒక్కొక్క కలర్ అన్నమాట. ఇలా ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా వస్తున్నాయి కదా. అదేవిధంగానే ఇక్కడ ఇలా వేయాలి. నాకు ముగ్గులు వేయాలన్నా కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అంతే, ముగ్గులు చాలా బాగా వేసేవాళ్ళం మా ఊళ్ళో అయితే. మా సిస్టర్ ఉండేవాళ్ళు. మా ఇంటికి 2 గుమ్మాలు ఉండేవి ఫ్రెండ్స్. 2 గుమ్మాలు ఉంటే ఒక గుమ్మం ముందర అక్క వేసేది సంక్రాంతి ఫెస్టివల్ వస్తే, ఇంకొక గుమ్మం ముందర నేను వేసేదాన్ని అనమాట. అందరూ వచ్చిపోయే వాళ్ళందరూ కూడా అబ్బా అంటే సంక్రాంతి పండుగ జనవరి 1 వచ్చిందంటే మేము కొత్తగా, అక్క కూడా బాగా వేస్తారు, ఆమె నేను ఇద్దరు పోటీపడి వేసేటువంటి వాళ్ళు అనమాట. మా పెద్దనాన్న వాళ్ళు ఉండేవాళ్ళు. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు లేండి, చనిపోయారు. మా నాన్న వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళు ఇద్దరు ఒకే రోజు చనిపోయారనమాట. మన పెద్దనాన్న అయితే ఈ డిసెంబర్ మంత్లోనేనండి. అందుకే నాకు జనవరి 1 అంటే అంత లైక్ ఉండేది కాదు. చిన్నప్పుడైతే బాగా ఖుషిగా చేసుకున్నామండి. ఇలా కలర్స్ మా పెద్దనాన్న తెచ్చిచ్చేటువంటి వాళ్ళు మార్కెట్లోన, అలా చేసుకునే వాళ్ళము. అందుకే జనవరి 1 అంటే నాకు లైక్ ఉండేది కాదు. అలా అయినప్పటి నుంచి కలర్స్ అయితే పెద్దనాన్న ఏవి అడిగితే అవి తెచ్చిచ్చేటువంటి వాళ్ళు మాకిద్దరికి కూడాను. అక్క ముగ్గు, ఎవరి ముగ్గు బాగుంది అడిగితే నీ ముగ్గే బాగుందమ్మా అనేటువంటి వాడు అనమాట. ప్రతి ఒక్కటి నాకే మెచ్చుకునేటువంటి వాడు పెద్దనాన్న. అంటే ఇద్దరు ఇష్టమే. నేను అలా చిన్నదాన్ని కాబట్టి నేను కొంచెం డామినేషన్ చేసేదాన్ని అనమాట. అలా ఉండేది. అప్పుడు ఎవరు చూసినా అబ్బా ఎంత బాగా వేశారో వీళ్ళ ఇంటి దగ్గర అని అందరూ మెచ్చుకునేటువంటి వాళ్ళు అనమాట. మేము ఒక నెల రోజుల నుంచి అక్క నేను ఇద్దరు కూడా ముగ్గులు మా ఇంటి ముందరే బాగుండాలి అని బాగా డైలీ న్యూస్ పేపర్లో వస్తూ ఉండేవి కదా అప్పుడు ముగ్గులు. వసుంధర పేపర్ అని వస్తుంది కదండి న్యూస్ పేపరు. డైలీ పేపర్ చదివేటువంటి వాళ్ళం మేము. పేపర్లో ముగ్గులు వస్తే గిన, ఏ ముగ్గులు వస్తే మధ్యలో ఏ ఇయర్ వస్తే ఆ ఇయర్ని మేము
నేర్చుకొని మరి ఎంతన్నా కష్టంగా ఉన్న నేర్చుకొని మా ఇంటి ముందర వేసేవాళ్ళం అనమాట. అలా అందరూ కూడా అబ్బాయి ఎంత బాగా వేశారని అందరూ కూడా మెచ్చుకునేటువంటి వాళ్ళు మా ముగ్గుల గురించిను. అట్లా ఎంత కష్టమైనా సరే కొత్త ముగ్గు అనేది వేయాలని అలా వేసేవాళ్ళం మేము. ఇప్పుడు అవంతా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి కదా. వాళ్ళు చనిపోయిన తర్వాత మనకంత ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాళ్ళు ఉండరన్నమాట. ఉంటారు అమ్మ ఉంటారు, అయినా కూడా వాళ్ళదంతా నడచదు కదండి. వదిన వాళ్ళు వచ్చింటారు, అంత ఖుషి మనకు ఉండదు. మన పేరెంట్స్ ఉన్నప్పుడే మన ఖుషి అంతా, అవునా లేదా? ఇది ఇలా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి ఇలా వేసుకుంటే ఈజీ అవుతుంది అన్నమాట. అట్లా మేము పోటీతో ముగ్గులు పెట్టేవాళ్ళం, మా సిస్టరు నేను. అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి అంతే, థర్డ్ ఫోర్త్ అప్పటి నుంచి నాకు ముగ్గులు అంటే చాలా పిచ్చి అన్నమాట. నైట్ అంతా కూడా సంక్రాంతి పండుగ వస్తుందంటే నైట్ అంతా కూడా ట్రై చేసేవాళ్ళం అన్నమాట ముగ్గులు. ఇంకా చిన్నదాన్ని కదా, అప్పుడు అంత ఉండదు మనకి. ఒకసారి గీయంగానే అంత అలవాటు ఉండదు కదా. నైట్ అంతా ఎన్నిసార్లు ట్రై చేసేదాన్నో, అది బాగా వచ్చేంత వరకు వదిలేదాన్ని కాదనమాట. అలా చేసేదాన్ని నేను. అలా ముగ్గులు అనేవి ఇప్పుడు మనము ఫాస్ట్గా వేస్తాము. చిన్నప్పుడైతే మనకు అంత ఐడియా ఉండదు కదా. నిదానంగా చుక్కలను కలుపుతూ ఇలా నీట్గా వేసుకునేటువంటి వాళ్ళు. అప్పుడు ఎవరికైనా అంతే, కలర్స్ అంటే అబ్బా ఎంత బాగున్నాయో కలర్స్, ఆ కలర్ ఈ కలర్ బాగుందని మాట్లాడుకుంటూ ఖుషీగా వేసేవాళ్ళం కదా. మళ్ళీ స్కూళ్ళల్లో కూడా అంతే, మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా. ఎప్పుడైనా లీజర్ పీరియడ్ వచ్చిందంటే ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఇంటి దగ్గర ఈ ముగ్గు వేసాము, మీ ఇంటి దగ్గర ఏ ముగ్గు వేసారు, అందరూ ఇలా మాట్లాడుకునేటువంటి వాళ్ళు. మా ఇంటి దగ్గర చాలా బాగుండేది, మా ఇంటి దగ్గర చాలా బాగుండేది. అట్లా ఒకరికొకరు మాట్లాడుకుంటూ అలా ఖుషీగా మనకి స్కూల్ లైఫ్ అనేది జరిగిపోయిందనమాట. సంక్రాంతి హాలిడేస్ అనగానే చాలా ఖుషి పడేవాళ్ళు అనమాట. అబ్బా పండగ రోజు ఎప్పుడు వస్తుందా. మేమైతే తెల్లవారుజాము 5 గంటలకే లేచి అమ్మవాళ్ళంతా పేడ వేసేవాళ్ళు అనమాట. పేడతో క్లీన్గా అలకేటువంటి వారు. మేమైతే ముగ్గులు వేసేవాళ్ళము. ఇంకా 5:30కే మేము తోటలోకి వెళ్ళేవాళ్ళం అనమాట. తోటకు వెళ్ళి ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. తోటకు వెళ్ళేసి మేము గుమ్మిడి పువ్వులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ గుమ్మిడి పువ్వులను ఇందులో పెడితే చాలా మంచిది అనేసి గొబ్బెమ్మ ఆవు పేడ తెచ్చి గొబ్బెమ్మలు 5 గొబ్బెమ్మలు పెట్టేసి ఇలా పసుపు కుంకుమ పెట్టి, ఇక్కడ నవధాన్యాలు జనవరి వచ్చిందంటే మనకు కొత్త ధాన్యాలు అనేవి వస్తాయి కదా ఇంటికి. అప్పుడు ఏం చేసేవాళ్ళము, నవధాన్యాలని ముగ్గు పైన పెట్టేసి గుమ్మడికాయ కొడతారనమాట ఇంట్లోన. ఆ గుమ్మడికాయ ఉప్పు నవధాన్యాలు గొబ్బెమ్మల చుట్టూ ఇట్లా పెట్టి అగరబత్తులు పెట్టి సూర్యునికి నమస్కారం చేసుకొని కొత్త బట్టలు వేసుకుంటే సూర్యునికి ఆ రోజు కొత్త బట్టల్లోంచి ఒక పోగు తీసి ఆ పోగు కూడా ఇట్లా సూర్యునికి ఇట్లా వేసి మనం నమస్కారం చేసుకునేటువంటి వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది నా ముగ్గు. చూడండి ఎంత బాగుందో కదా. అదేవిధంగానే మనము ఫ్రెండ్స్ ఒక్కో దానికి ఒక్కొక్క కలర్ అనేది వేస్తే చాలా సూపర్గా ఉంటుంది కదా. కలర్స్ కూడా నేను వేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా వేయాలి ఏంటి అనేది. అలా గడిచిపోయిందనమాట లైఫ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఎల్లో ఇలా వేసాను. ఎల్లో, హలో ఫ్రెండ్స్, కలర్స్ ఇలా వేస్తున్నాను చూడండి, బాగుందా ఫ్రెండ్స్. ఇలా నేను అక్క ముగ్గులు పెట్టేవాళ్ళం కదా. అప్పుడైతే మా సిస్టరు నా ముగ్గు త్వరగా అయిపోవాలి అనేసి అమ్మ వాళ్ళను పిలిచేదనమాట. కలర్స్ ఇట్లా నింపడానికి అమ్మని పిలిచేదనమాట. నేను ఎట్లా అంటే నేను ఎవరి సహాయం తీసుకోకుండా నేను ఒక్కదాన్నే ఇలా
అంతా క్లీన్గా నీట్గా వేసేదాన్ని అనమాట. ఎందుకంటే ఎవరన్నా అడిగినా ఎవరు వేశారు ముగ్గు అంటే, ముగ్గు నేనే అంతా వేశాను, కలర్ నింపడానికి మా అమ్మ వచ్చారు అని చెప్తారు కదా. అట్లా నేను ఎవరి పేరు రాకూడదు, నేనే వేశాను, మొత్తం అంతా నేనే వేశానని అలా అతి తెలివితేటలు ఉపయోగించి నేను ఒక్కదాన్నే వేశాను, కలర్స్ కూడా నేనే వేశాను అని చెప్పుకునేదాన్ని. చిన్నప్పుడు కదా మనకు తెలివితేటలు ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరికీ అంతే కదా. చిన్నప్పుడు ఎంత బాగా మాట్లాడుతూ ఉంటారు, అతి తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అలా నేను ఒక్కదాన్నే అని చెప్పుకోవడానికి అలా చేసేదాన్ని అనమాట. ఇట్లా గ్రీన్ వేసాను కదా, ఇక్కడ ఇలా ఇలా వేస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకోసమని ఇలా వేస్తున్నాను. చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా నింపుతూ ఉండాలన్నమాట కలర్స్ అనేవి. అలా అక్క నేను అలా ఇద్దరం వేసేవాళ్ళం కలర్స్. మళ్ళీ మార్నింగే 8 గంటలకంతా పూజ చేసేటువంటి వాళ్ళము. ఇంట్లో అమ్మ వాళ్ళైతే చలిబిండి ముద్దలు అనేవి తయారు చేసేటువంటి వాళ్ళు. అదేవిధంగానే నాన్న వాళ్ళైతే గేదెలు ఉండేవి మాకు. ఆ గేదెలకు అంతా నీట్గా స్నానం చేపించేటువంటి వాళ్ళు. స్నానం చేపించి వాటికంతా ఒక కొమ్ములు ఉంటాయి కదండి, ఒక కొమ్ముకు సున్నం రాసేటువంటి వాళ్ళు, ఇంకొక కొమ్ముకు కావురాయి అంటారనమాట. ఆ కావురాయి అనేది రాసేటువంటి వాళ్ళు 2 కొమ్ములకు కలర్లు. అది పశువుల పండుగ కదా ఫ్రెండ్స్, అందుకోసమని పశువులను బాగా అలంకరించేవాళ్ళు అనమాట నాన్న వాళ్ళు. అలా మొదట మనము గుమ్మడికాయ తీసి కొడతాం కదా, గుమ్మడికాయను ఉడికించేసి కొంచెం పాయసం చేసి కొద్దిగా ఒప్పులను ఉడికిచ్చేసి అనపకాయలు ఉడికిచ్చేసి మళ్ళీ వేరుశనగ విత్తనాలను ఉడికిచ్చేసి ఇవన్నీ ఉడికినటువంటివన్నీ కూడాను మనము పశువులకు ఫస్ట్ గుమ్మడికాయ ఒప్పులు, వేరుశనగకాయలు, అనపకాయలు ఇవన్నీ కూడా పశువులకు ఆహారంగా ఆ రోజు పెడతామన్నమాట. పెట్టినటువంటి తర్వాత మనము భుజిస్తాము. చూడండి ఫ్రెండ్స్, మనం కలర్స్ అయితే నింపుతూ ఉన్నాం కదా. దీనికి నేను ఎల్లో వేయాలని వేస్తున్నాను. బాగుందా ఫ్రెండ్స్ ముగ్గు? అందరికీ నచ్చిందా? కలర్స్ వేయడానికైతే ఈ ముగ్గు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కలర్స్ కూడా మనము గుమ్మం ముందర వేసినప్పుడు, అంటే కలర్స్ కంటే మనం ఈ సైజు కూడా పెద్దగా వేస్తే అంటే చుక్కలు మనము పెద్దగా పెట్టుకొని, అంటే గ్యాప్లు ఎక్కువ రావాలన్నమాట చుక్కలు పెట్టేటప్పుడు. అప్పుడు ముగ్గు అనేది కూడా మనకు పెద్దగా వస్తుందన్నమాట. అలా చుక్కకి కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా మనం మెయింటైన్ చేసి 15 చుక్కల్ని అలా పెట్టుకున్నాం అనుకో, మనకు ముగ్గు అనేది మనకి ఎంత ప్లేస్ ఉంటుందో ఇంటి ముందర అంత పెద్దగా మనము వేసుకోవచ్చు. కలర్స్ అయితే సూపర్గా నింపుకోవచ్చు అండి ఈ ముగ్గుకు. చూడండి, నేను కలర్స్ వేసాను కదా, మీ అందరికీ నచ్చిందా ముగ్గు? సూపర్గా ఉందా ఫ్రెండ్స్ ముగ్గు? ఓకేనా ఫ్రెండ్స్? 15 నుంచి 8కి మనము దీన్ని స్టాప్ చేయాలన్నమాట. అంటే ఎలా ఏంటంటే ఫస్ట్ 15 చుక్కలు 8కి స్టాప్ చేయాలి మనము. మధ్య చుక్క అన్నమాట. మధ్య చుక్కలు అంటే ఏంటి? ఇట్లా 1 2 3 అనుకో. ఇప్పుడు మధ్య చుక్క అంటే దీనికి ఈ 1 2 ఈ 2 చుక్కలకు మధ్య ఇట్లా, ఈ 2 చుక్కలకు మధ్య ఇట్లా 15 చుక్కలు పెట్టి మళ్ళీ 8కి మనం స్టాప్ చేయాలి ముగ్గుని. అంతే ఫ్రెండ్స్. చూడండి, ఎంతో అందమైనటువంటి ముగ్గు అనేది తయారవుతుందా ఫ్రెండ్స్? నచ్చిందా అందరికీ? ట్రెండింగ్ ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.